హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ఫ్రూట్స్ తినేటప్పుడు కామన్గా చేసే మిస్టేక్స్ గురించి డీటెయిల్డ్గా చెప్తాను. ఫుల్గా చూడండి. ఫ్రూట్స్లో బోలెడన్ని విటమిన్స్, ముఖ్యంగా వైటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే శరీరం ఇన్ఫ్లమేషన్, క్యాన్సర్ బారిన పడకుండా కాపాడే మాలిక్యూల్స్, మరియు ఫైబర్ అంటే పీచు పదార్థం, డైజెషన్కి ఎంతో తోడ్పడే ఫైబర్, అండ్ తొందరగా పనిచేసే కార్బోహైడ్రేట్, శక్తినిచ్చే తొందరగా పనిచేసే కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. కాకపోతే మనం చేసే కొన్ని తప్పిదాల వల్ల మనం తినే ఫ్రూట్స్ లో ఫుల్ గా బెనిఫిట్స్ పొందలేకపోతున్నాం. ఇవేంటో నేను చెప్తాను, వినండి. మొట్టమొదట, ఫ్రూట్స్ తినొచ్చు అంటే చాలా మంది ఏమంటారంటే మేము జ్యూస్ తాగేస్తాం సార్. ఎస్, జ్యూస్ లో మీకు ఫ్రూట్స్ లో ఉండే అన్ని పదార్థాలు వస్తాయి, కానీ పీచు పదార్థం రాదు. ఈ పీచు పదార్థమే ఫ్రూట్స్ కి ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది డైజెషన్ కి హెల్ప్ అవుతుంది కాబట్టి. అండ్ ఫ్రూట్ ని జ్యూస్ రూపంలో తీసుకున్నప్పుడు షుగర్ పేషెంట్స్ లో కొంతమందిలో వెంటనే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఫ్రూట్ పాసిబుల్ ఉంటే జ్యూస్ లా కాకుండా ఫ్రూట్ ని హోల్ ఫ్రూట్ గా తీసుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ది, ఫ్రూట్స్ తినేటప్పుడు చాలా మందిలో ఉండే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఆ బయట ఉండే పీల్ ఏదైతే అంటామో అది ఎడిబుల్ అంటే తినగలిగేదైనప్పటికి కూడాను దాన్ని పీల్ చేసుకొని పక్కన పడేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్ కి బయట ఉండే రెడ్ కలర్ పీల్లో యాపిల్లో ఉండే కంటేను ఎక్కువ ఫైబర్ అండ్ ఎక్కువ వైటమిన్ ఏ ఉంటాయి. సో యాపిల్ని మనం పీల్ తీసి పడేసినట్టయితే యాపిల్లో ఉండే మంచి ప్రాపర్టీస్ మనం మిస్ అవుతున్నాం. సో బయట ఉండే కవరింగ్ పీల్ ఏదైతే ఉంటుందో అది తినగలిగేదైతే కైండ్లీ డోంట్ డిస్కార్డ్ అంటే తీసి పడేయకండి. మూడవది, ఫ్రూట్స్ మంచిదన్నారు మా డాక్టర్ గారు అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారంటే ఒక పెద్ద బౌల్లో ఫ్రూట్స్ తీసుకొని ఒకేసారి ఫ్రూట్స్ ఎక్కువగా తినేయడం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రూట్స్ ఎక్కువగా ఒకేసారి తినటం వల్ల ఫ్రూట్స్లో ఉండే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజ్, ఫ్రక్టోస్, వీటి వల్ల వెంటనే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది షుగర్ పేషెంట్లకి ఎస్పెషల్లీ ప్రాబ్లమాటిక్ అవ్వచ్చు. కనుక ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు మీ పోర్షన్ని తగ్గించండి. ఫర్ ఎగ్జాంపుల్, 1 ఫ్రూట్ సర్వింగ్ అంటే చేతిని మనం ఫిష్లా చేసినప్పుడు అది ఎంత సైజ్ ఉంటుందో అంత ఫ్రూట్ని మాత్రమే ఒకసారి తీసుకోండి. నాలుగవ తప్పిదం ఏంటంటే మనం ఫ్రూట్స్ని కామన్గా ఫుడ్తో పాటు తీసుకుంటాం. అంటే అన్నం తినేసినాక ఫ్రూట్ తినడం అనేది మనకు ఒక ఆనవాయితీ. అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్స్ లేకపోతే ఫుడ్లో ఉండే కార్బోహైడ్రేట్స్, ఫ్రూట్స్లో ఉండే కార్బోహైడ్రేట్స్ రెండూ కలిసి ఒకేసారి బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెంచేయచ్చు, ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్లో. సో ఫ్రూట్స్ని మీరు ఫుడ్తో కాకుండా ఫుడ్కి మధ్యలో ఉండే టైంలో తీసుకున్నట్లయితే ఫ్రూట్స్ వల్ల మీకు అంత ఎక్కువ షుగర్ పెరగకపోవచ్చు. అండ్ మరొకటి, ఎక్సర్సైజ్ చేసే ముందు ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల ఫ్రూట్స్లో ఉండే క్విక్ రిలీజింగ్ కార్బోహైడ్రేట్స్ మీ ఎక్సర్సైజ్ కెపాసిటీని పెంచుతాయి. సో ఫ్రూట్స్ని ఫుడ్తో కాకుండా ఫుడ్కి మధ్యలో ఉండే టైంలో ఆరెల్స్ ఎక్సర్సైజ్ చేసే టైంలో తీసుకున్నట్టయితే బెటర్. ఐదవది, ఫ్రూట్స్ని ఎట్లా స్టోర్ చేస్తున్నాము అన్న దాని మీద. మీకు తెలుసా, మనకి కామన్గా ఉండే ప్రాబ్లం, ఫ్రూట్స్ కొనేస్తాం బల్క్లో, అది తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్కి ఏమవుతుందో మనం పట్టించుకోం. మనం ఫ్రూట్స్ని రిఫ్రిజిరేటర్లో పెడితే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ కూలింగ్ వల్ల పాడైపోతాయి. ఎంత ఎక్కువ రోజులు మనం ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ని స్టోర్ చేసినట్టయితే లో టెంపరేచర్ వల్ల అన్ని యాంటీ ఆక్సిడెంట్స్, అన్ని మల్టీవిటమిన్స్ పోతాయి. అండ్ ఫ్రూట్స్ కట్ చేసినాక మనం ఓపెన్ ఎయిర్కి ఎక్స్పోజ్ చేసినట్టయితే అందులో ఉండే మల్టీవిటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పాడైపోవడం జరుగుతుంది. సో ఫ్రూట్స్ని కట్ చేసిన వెంటనే తినేయడానికి ట్రై చేయండి. 6th పాయింట్, నాకు ఇంపార్టెంట్ అనిపించే పాయింట్ ఏంటంటే మనం మన ఇండిజినస్ అంటే మన కంట్రీ, మన రాష్ట్రంలో గ్రో అయ్యే ఫ్రూట్స్ని విడిచిపెట్టి వేరే దేశంలో గ్రో అయ్యే ఫ్రూట్స్, కాస్ట్లీ ఫ్రూట్స్ వెనకాల పడటం, వీటిని నెగ్లెక్ట్ చేసి వాటిలో సుపీరియర్ ప్రాపర్టీస్ ఉన్నాయేమో అనుకొని వాటిని చూస్ చేస్తున్నాం. మన నేటివ్ ఫ్రూట్స్, ఇండిజినస్ మన రాష్ట్రం, మన దేశంలో గ్రో అయ్యే ఫ్రూట్స్తో కంపేర్ చేసుకుంటే ఫారెన్ నుంచి వచ్చే ఫ్రూట్స్ పెద్ద న్యూట్రిషియస్ ఏమీ కాదు. అండ్ మన ఫ్రూట్స్ తో పోల్చుకుంటే ఆ ఫ్రూట్స్ కాస్ట్లీ కూడా. మీరు జస్ట్ ఒక గూగుల్ సెర్చ్ చేయండి, కివీలో ఎంత వైటమిన్ సి ఉంటుంది అండ్ జామకాయలో ఎంత వైటమిన్ సి ఉంటుంది. ఖచ్చితంగా మనం పండించే జామకాయలో వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. కానీ ఆన్లైన్ ట్రెండ్ వల్ల, యూట్యూబ్ వేరే వీడియోస్ వల్ల కివీని బాగా ప్రమోట్ చేయటం అండ్ కివీలో ఏవో మ్యాజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పడం అనేది కంప్లీట్లీ రాంగ్. సో మన దేశంలో, మన రాష్ట్రంలో పండే ఫ్రూట్స్ని మాత్రం ప్రిఫర్ చేయండి. థ్యాంక్ యూ.